కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మెయిన్గా రెండిటి మీద డిసైడ్ అయి ఉంటాయి. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మెయిన్గా 2 సెక్షన్ అంటే మామూలుగా 2 పాయింట్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒకటి ఏంటంటే ఆప్షన్స్, రెండవది టైం. చూడండి, ఫస్ట్ వన్ ఆప్షన్స్, సెకండ్ది ఏంటిది టైము. లేకపోతే ఫస్ట్ది టైం అనుకోండి, సెకండ్ది ఆప్షన్స్ అనుకోండి. నిన్ను ఎలిమినేట్ చేయడానికి వాడి దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఇవే. చూడు, నిన్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలిమినేట్ చేయడానికి అంటే నిన్ను తీసిపడేయడానికి, అంటే అంతమందిలో నిన్ను అంటే డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను తీసేయాలనుకుంటే వాడికి ఉన్న 2 ఆయుధాలు ఏంటివంటే ఎగ్జామినేషన్లో, ఒకటి టైము, 2 ఆప్షన్స్. ఎందుకు చెప్పానో ఇప్పుడు చెప్తా. చూడండి, నీకు మామూలుగా వాడు ఇచ్చిన ఎగ్జామ్లో వాడు ఏం పెడతాడు, నీకు కంపల్సరీ టైం లిమిట్ పెడతాడా అంటే ఇన్ని క్వశ్చన్స్కి ఈ టైమే అని ఇస్తాడు, అంతేనా? ఒకనే టైం ఒకటి ఇస్తాడు. సెకండ్ ఇంకోటి ఏమొస్తాయి క్వశ్చన్లో, ఏమిస్తాడు కింద ఆప్షన్స్ ఇస్తాడు కదా. అంటే ఆప్షన్స్లో నువ్వు కరెక్ట్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలంటే నీకు టైం పడుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ 2 బేస్ల మీద నీకు, అందుకే నువ్వు సబ్జెక్ట్ గనక బాగా చదవగలిగితే నువ్వు టైంని కంట్రోల్ చేయాలంటే నీకు కొద్దిగా కష్టం. బట్ ఆప్షన్స్ని గనక కరెక్ట్గా వాడుకోగలిగితే, ఆప్షన్స్ని 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదో తెలుసుకోగలిగితే నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఏదో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, చెప్తాను ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ టైం తగ్గాలి అనుకో, ఏం పెరగాలి? టైం తగ్గాలంటే ఏం పెరగాలి? నీ స్పీడ్ పెరగాలి. ఎగ్జామినేషన్లో టైం తగ్గాలంటే అంటే నువ్వు చేసే స్పీడ్, అంటే నువ్వు ఎగ్జామ్ చేసే స్పీడ్, నీ క్యాలిక్యులేషన్ స్పీడ్ కావచ్చు, లేకపోతే నీ స్పీడ్ పెరగాలి. టైం తగ్గాలంటే ఏం పెరగాలి? స్పీడ్ పెరగాలి. చూడండి, టైం తగ్గాలంటే ఏం పెరగాలి? స్పీడ్ పెరిగితే ఆటోమేటిక్గా టైం తగ్గుతుంది. స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలి? స్పీడ్ పెరగాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్. నీ స్పీడ్ పెరగాలంటే ఎగ్జామినేషన్లో ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే కాన్సెప్చువల్గా, మళ్ళీ బైహార్ట్గా కాదు, అంటే క్వశ్చన్స్ని మార్చి ఇచ్చినా కానీ చేయగలిగేటట్టు నువ్వు అట్లా నీ ప్రాక్టీస్ని ఎప్పుడైతే బాగా చేయగలుగుతావో, నంబర్ ఆఫ్ బిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లా చేయగలిగితే నీ ప్రాక్టీస్ ఎంత బాగా అంటే నీ ప్రాక్టీస్ పెరిగితే, నువ్వు ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ చేసి ఉంటే, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఓకే థియరీస్ చదివేస్తాం, ఇంకా ప్రాక్టీసే చేయం. చూడండి, నాకు తెలిసి చెప్తున్నా చూడండి, డెఫినెట్గా ఇదైతే 100% కరెక్ట్. చూడండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నా లాజిక్ ప్రకారం చెప్తున్నా. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే చేయాల్సింది ఏదో చెప్తా. చూడండి, ఫస్ట్ బేసిక్స్ చదువుకోవాలి. బేసిక్స్ ఓకేనా? అంటే ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన బేసిక్స్ ఏముంటాయో అవన్నీ, అంతే చెప్పినా కదా, బేసిక్స్ స్ట్రాంగ్స్ ఉండాలి. అంటే ఆ సబ్జెక్ట్ మీద బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ కావాలి. తర్వాత సిలబస్ ఒక క్లియర్ ఐడియా ఉండాలి నీకు. అసలు ఆ ఎగ్జామినేషన్కి అడిగే సిలబస్ ఏంటిది అనేది క్లియర్ ఐడియా ఉండాలి. ఓకే, ఫస్ట్ది ఏంటిది? ఆ సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ క్లారిటీగా ఉండాలి. సెకండ్ది సిలబస్ ఐడియా ఉండాలి. సిలబస్ ఐడియా లేకపోతే నువ్వు ఏం చదువుతున్నావో నీకే తెలియకుండా పోతుంది. చూడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్స్ ఎగ్జామినేషన్స్కి, లేకపోతే ఇప్పుడు నువ్వు బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ఒకటే సిలబస్ చదువుతావా? అట్లా చదవం కదా, ఎగ్జామినేషన్స్ని బట్టి సిలబస్. బట్ నీ లెవెల్ అనేది నువ్వు కనుక చెప్పా కదా, నీ లెవెల్ ఎప్పుడైనా అంటే నీ టార్గెట్ ఎప్పుడు హైగా పెట్టుకుంటే దానికంటే కిందిది వస్తుంది అని చెప్పచ్చు. అంటే నువ్వు సివిల్స్ టార్గెట్ పెట్టుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా వస్తాయి. గ్రూప్స్ టార్గెట్ పెట్టుకుంటే, లేకపోతే విఆర్ఓ, లేకపోతే ఎంఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 4లో ఉన్న పోస్టులు ఇట్లా వస్తాయి. చూడండి, అట్లా. కాబట్టి మెయిన్ ఏమని చెప్పినాను, టైము అట్లా. చూడండి, ప్రాక్టీస్ అంటే నువ్వు కనుక ప్రాక్టీస్ ఎక్కువగా చేయగలిగితే నీ యొక్క స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే ఆటోమేటిక్గా టైం ఏమైపోతుంది? తగ్గుతుంది. ఓకేనా? ఇందాక నేను ఇంకో విషయం చెప్తున్నా, ఏంటిది అది? అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పినా, సిలబస్ మీద ఫస్ట్ ఐడియా ఉండాలి. తర్వాత బేసిక్స్ స్ట్రాంగ్ కావాలి. బేసిక్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత థర్డ్ది చేయకుండా సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకో, థర్డ్ పాయింట్ ఒకటి ఉంది, అది చేయకుండా సక్సెస్ రాదు. ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అంటే నువ్వు చదివిన టాపిక్ మీద, ప్రతి టాపిక్ మీద
నాకు తెలిసి వందలలో కాదు వేలల్లో చెయ్యి. అంటే నువ్వు అసలు ఎట్లా ఉండాలంటే చెప్తున్నా చూడండి, మీరు ఇట్లా చేయగలిగితేనే సక్సెస్ వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో టెన్స్ టాపిక్ చదివినారు, అంటే టెన్స్ బేసిక్స్ చదివినారు అనుకో. టెన్స్ బేసిక్స్ చదివిన తర్వాత దాని మీద ఉన్న క్వశ్చన్స్ నీకు ఏ బుక్ ఇచ్చినా కానీ, ఏ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ అది స్టాండర్డ్ బుక్ కాదు, అంటే నీకు ఏ బుక్ కనపడితే అది, నీ కళ్ళకి ఏ బుక్ కనపడితే ఆ బుక్లో ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసే కెపాసిటీ రావాలి నీకు. అంటే నేను ఈ క్వశ్చన్ ఇస్తేనే సాల్వ్ చేస్తా, నాకు ఈ బుక్లోటివే నేను సాల్వ్ చేస్తా, అంటే నా దగ్గర ఈ బుక్కే ఉంది, నేను ఇదే చదువుకున్నా, అంటే ఇంకా నేను వేరేవి ఇస్తే చేయలేను అలా అనేది. అట్లా చేస్తే కనుక నాకు తెలిసే చదవడం వేస్ట్. చూడండి, గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ ఒక బుక్కే చదువుతా అనేది నేను ఆల్రెడీ మీకు నేను సిలబస్ ఏది మామూలుగా బుక్స్ ఏమేమి చదవాలో పెట్టా కదా, అట్లా ఆ బుక్స్లో ఉన్న బిట్స్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి. ఒకసారి కాదు, మళ్ళీ ఒకసారి చేస్తే కనుక నీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఐడియా రాదు. 2 times 3 times చేయాలి. చూడండి సార్ అంత టైం ఉంటుందా అంటే, నువ్వు కరెక్ట్ వేలో చేస్తే టైం ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నువ్వు అర్థం చేసుకొని చదివితే నీకు టైం తగ్గిపోతుంది. అంటే నువ్వు అర్థం చేసుకొని చదివితే కనుక నువ్వు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు దాన్ని. బట్ నువ్వు బై హార్ట్ చేస్తే ఈరోజు గుర్తుంటుంది, బట్ వారం తర్వాత మర్చిపోతుంది. అప్పుడు వాళ్ళకి టైం సరిపోదు. అర్థం చేసుకొని చదివి కాన్సెప్చువల్గా చదివేవానికి టైం ఎందుకు సరిపోదు? వాడు ఒక్కసారి కాన్సెప్ట్ చదివితే ఇంకా ఎప్పుడు అదే ఉంటుంది, కానీ ఎందుకు మారిపోతుంది? అందుకే చూడండి, ఇంగ్లీష్ కూడా ఎందుకు గుర్తుండదు అంటుంటారంటే కాన్సెప్చువల్గా చదవరు, అంటే అర్థం చేసుకొని చదవరు, బై హార్ట్ చేస్తారు, అందుకే ఇంక గుర్తుండదు, ఎప్పుడు గుర్తుండదు అనమాట. ఓకే, అట్లా నేను చెప్పిన బుక్స్లో ఆర్ఎస్ అగర్వాల్లో దాదాపు కొన్ని థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. కిరణ్స్ పబ్లికేషన్స్లో కూడా థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ చెయ్యి, జాబ్ ఎందుకు రాదు చూస్తా. అవన్నీ చేయగలిగితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. కానీ మళ్ళీ ఏం చేయాలంటే చెప్పినా కదా, ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మొత్తం చేయాలి అని అనుకోకూడదు. ఒక టాపిక్ చూస్ చేసుకో, ఫస్ట్ సిలబస్ తీసుకొని అట్లాగే అది మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. అర్థమెటిక్లో కూడా ఇప్పుడు యావరేజెస్ టాపిక్ తీసుకున్నాం అనుకో, దానిలో ఉన్న ఫస్ట్ ఆ ఈజీ లెవెల్ క్వశ్చన్స్, అంటే ఆ ఫస్ట్ బేసిక్స్ అన్నీ చదివి క్వశ్చన్స్ ఫస్ట్ ఈజీగా ఉన్నవి చేయి, తర్వాత కొంచెం మోడరేట్ ఉంటాయి, తర్వాత హై లెవెల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకోటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ నెవర్ ఎండ్స్. చూడండి, ఒకటి బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ అనేది ఎప్పటికీ ఎండ్ కాదు. అంటే నువ్వు చదువుకుంటూ పోతుంటే, నువ్వు ఇప్పుడు యావరేజెస్ ఒకటి చదివి, యావరేజెస్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీజనింగ్లో కూడా నంబర్ సిరీసో లేకపోతే లెటర్ అనాలజీ, ఇవి మీరు కొన్ని చదువుకుంటే ఇంకా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా ఇంతకంటే ఉండవు అనుకుంటే మీ పిచ్చి. చూడండి, నాకు తెలిసి క్వశ్చన్స్ ఎప్పటికీ ఎండ్ కావు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పటికీ జనరేట్ అవుతూనే ఉంటాయి, కొత్తగా అప్డేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఎంత నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత మేలు. బట్ నువ్వు బుక్స్ చదవగలిగేది చాలా తక్కువ. నీకు కాంపిటీషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాడు 200 బిట్స్ ఇస్తే 200 బిట్స్కి 200 మార్క్స్ రావాలని ఉంటుందా? 200కి 200 మార్క్స్ వస్తున్నాయంటే నీలో ఏదో కొద్దిగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రాక్టీస్ అనేది వాడు ఏ లెవెల్లో చేసి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెవెల్లో చేసి ఉండాలి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అది ఇంపాసిబుల్. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెంట్కి సెంట్ రావు, బట్ క్వాలిఫై కావడానికి, కట్ ఆఫ్ రీచ్ కావడానికి కావాల్సిన మార్కులు డెఫినెట్గా వస్తాయి ప్రతి ఒక్కరికి. ఓకేనా? ఐపీఈ ఎగ్జామ్స్లో అయితే వస్తాయి. చూడండి, మీరు అన్నట్టు థియరీ ఎగ్జామినేషన్స్లో వస్తాయి సెంట్కి సెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు రావంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉంటాడు అంటే నేను నమ్మను. నా దృష్టిలో మిస్టేక్ చేయని మనిషి ఉండడు. అట్లా ఉన్నాడంటే ఆయనలో ఏదో మిస్టేక్ ఉంటుంది. ఓకేనా? మిస్టేక్ చేయట్లేదంటే నువ్వేం నేర్చుకోలేనట్టు, అంటే నువ్వేం నేర్చుకోనట్టు. నువ్వు నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ డెఫినెట్గా వస్తాయి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటావు, నువ్వు సాల్వ్ చేసిన ప్రతిసారి నీకు కరెక్ట్ ఆన్సర్లు వస్తూనే ఉంటాయా? నువ్వు చేసిన ప్రతి క్వశ్చన్ కరెక్ట్ ఇట్లా కరెక్ట్ అయిపోతూనే ఉంటాయా? అట్లా అయిపోతూ ఉన్నాయంటే నాకు తెలిసి నువ్వు ఇంకా జీనియస్ కూడా అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐన్స్టీన్ వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అన్నట్టు. ఐన్స్టీన్కే ఎన్నిసార్లు, ఐన్స్టీన్ కానీ లేకపోతే థామస్ అల్వా ఎడిసన్ కానీ వీళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినారో చూసారా మీరు? అంటే ఫెయిల్యూర్ అనేది రాకుండా, మిస్టేక్స్ అనేవి చేయకుండా సక్సెస్ రాదు. అట్లా సక్సెస్ వస్తుందంటే దానిలో ఏదో నీ ప్రాసెస్లో చాలా తప్పు ఉందన్నట్టు. నువ్వు అసలు తప్పు చేయకుండా ఏం నేర్చుకోలేవు, మిస్టేక్స్ చేయకుండా ఏం నేర్చుకోలేవు, ఫెయిల్యూర్ కాకుండా ఏం నేర్చుకోలేవు. గుర్తుపెట్టుకో. ఓకేనా? అందుకని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే నీకు ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటావు సబ్జెక్ట్ అనేది. ఇంకా ఒకటి
ప్రాక్టికల్గా చెప్తున్నా చూడండి, మీరు నమ్మండి నమ్మకపోండి. మీకు ఒక క్వశ్చన్ మామూలుగా ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడా? ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. మ్యాక్సిమం ఏం చేస్తారు చెప్పు? క్వశ్చన్ నేర్చుకుంటారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం వస్తుందో నేర్చుకుంటారు. ఇంకా అదే మీరు సబ్జెక్ట్ అని ఫీల్ అవుతారు కదా. బట్ అది సబ్జెక్ట్ కాదు. చూడు, సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా? క్వశ్చన్ ఆన్సర్ కాకుండా రిమైనింగ్ మొత్తం ఉంటుంది చూడు, అది సబ్జెక్టు. అంటే ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ కాకుండా మిగతావి ఎందుకు రావో, అంటే మిగతా ఆప్షన్స్ అసలు ఎందుకు రావో తెలుసుకుంటావు చూడు, అది సబ్జెక్ట్. అట్లా నేర్చుకోగలిగితే నీకు అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఆన్సర్ తప్ప, క్వశ్చన్ దానికి ఆన్సర్ తప్ప మిగతా నేర్చుకోవడానికి వస్తుంది చూడు ఆ క్వశ్చన్లో. అంటే ఆ 3 ఆప్షన్స్ ఎందుకు కాదు, దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటి అనేది మొత్తం నేర్చుకుంటావు చూడు, అది సబ్జెక్ట్. అంతే తప్ప ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అంతే అయిపోయింది నేర్చేసుకున్నా, అది నేర్చుకోవడం కాదు చూడు, అది బట్టి పట్టడం. చూడండి, ప్రాక్టీస్ పేపర్లలో కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు ప్రాక్టీస్ పేపర్లో కూడా నేను క్వశ్చన్స్ ఈరోజు 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన, 10 క్వశ్చన్స్ ఊకే క్వశ్చన్కి ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అట్లా నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ రాదు. అట్లా చేయకూడదు. ఆ 10 క్వశ్చన్స్ నుంచి నువ్వు 100 క్వశ్చన్స్ జనరేట్ చేసే కెపాసిటీ రావాలి నీకు. 10 క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్లో మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ అంటే మళ్ళీ 4 క్వశ్చన్స్ యాడ్ అయినట్టు. 10 4 జా 40 క్వశ్చన్స్ మళ్ళీ నువ్వు మల్టిప్లై చేయగలగాలి. అంటే సబ్జెక్ట్ దాని నుంచి తీసుకురాగలగాలి, ఆ కాన్సెప్ట్ వెనక్కి పోగలగాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్కి పోగలగాలి. అంటే ఆ బిట్ నుంచి కాన్సెప్ట్కి వెళ్ళగలగాలి తప్ప థియరీ నుంచి ఆ బిట్లోకి రాకూడదు. ఇది వస్తే అది వస్తుంది. అట్లా చదవగలిగితే అది ఈ రోజుకు ఉపయోగపడుతుంది. నీ ఫ్యూచర్ని డెవలప్ చేయలేదు, నీ సబ్జెక్ట్ని డెవలప్ చేయలేదు, నీ సెన్సెస్ని డెవలప్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు నాకు తెలిసి నాలెడ్జ్ అంటే ఏదో కావచ్చు అండి, మీ బిహేవియర్ని మారుస్తుంది, మీ యాటిట్యూడ్ని మారుస్తుంది. మీరు చదువుకునే చదువు నాకు తెలిసి మీరు కరెక్ట్గా చదువుకోగలిగితే మీకు వచ్చే ఆనందం, అంటే మీరు కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటుంటే మీకు వచ్చే ఆనందము మీ బిహేవియర్ని మారుస్తుంది, మీ యాటిట్యూడ్ని మారుస్తుంది, మీ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. అంటే మీరు ఇంకా ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఆ చేంజ్ ఎలా వస్తుందో, అది మీకే తెలిసిపోతూ ఉంటుంది. చూడండి, ఓకేనా? కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాటిని ఎలిమినేట్ చేయడానికి అడిగే అంటే ఆస్కారం ఉన్నది, అంటే ఛాన్సెస్ ఉన్నవి 2. ఒకటి ఆప్షన్స్, 2 టైం. చూడండి, ఫస్ట్ది ఆప్షన్స్, 2 టైం. ఆప్షన్స్ని బట్టి అయినా వాడు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడని ఎందుకు అంటున్నా అంటే, వాడు 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ ఇస్తాడు కదా. నాకు తెలిసి చెప్తా చూడండి, 100 ఫర్ ఎగ్జాంపుల్ 100% పీపుల్ ఉన్నారనుకో, 50% పీపుల్ రాళ్ళు వేస్తారు. రాళ్ళు అంటే ఏంటి? 1 2 ఏం చదవకుండా పోయి రాళ్ళు వేస్తారు చూడండి. అంటే ఇదే వస్తుంది. అట్లాంటి వాళ్ళే 50% ఉంటారు చూడండి. తర్వాత కొంతమంది ఉంటారు కొద్దిగా చదువుకొని పోతారు, వాళ్ళకి ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ రాదు చూడండి. వాళ్ళకు కూడా ఎందుకు రాదంటే వాడు సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని పోలే. వాడు ఒకవేళ ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ తీసేయగలుగుతాడు దానిలో, బట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ కూడా ఉంటాయి చూడండి. ఎందుకంటే సేమ్ మీనింగ్ ఉంటాయి. అప్పుడు నీకు సేమ్ మీనింగ్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా బాగా స్టడీ చేసింటే తప్ప ఎలిమినేట్ చేయలేవు ఆప్షన్స్ని. 2 ఆప్షన్స్లలో నీకు లాస్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా పోగొట్టాలంటే నీకు సబ్జెక్ట్ మీద క్లియర్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే పోగొట్టగలుగుతావు, లేకపోతే నువ్వు కూడా తప్పు చేయగలుగుతావు. అట్లా చదివిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటారు. వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఒకవేళ సార్ కొంతమందికి ఏం చదవకపోయినా జాబ్లు వస్తున్నాయి కదా సార్, జస్ట్ అదృష్టం ఉంటే అది అట్లా కుదరదు చూడండి. లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, 99% నీ ఎఫర్ట్ పెట్టు, 1% లక్, అంతే. 99.9 కూడా అనుకోవచ్చు, జస్ట్ 0.1% లక్ అనేది నీ లక్ నీకు కావాలంటే నీ హార్డ్ వర్క్ని బట్టే వస్తుంది చూడు. లక్ రావాలనుకుంటే నీ హార్డ్ వర్క్ నువ్వు ఎంత బాగా చేయగలిగితే లక్ కూడా అంత తొందరగా నీ కాడికి వస్తుంది. నీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయకుండా నాకు లక్కే వస్తుంది అనుకుంటే అది ఇంపాసిబుల్. నీ హార్డ్ వర్క్ని పెంచుకో, లక్ అదే వచ్చి పడుతుంది. అంటే లక్ అనేది నీకు తెలియకుండా ఏదో ఒక రూపంలో వచ్చి అదే వస్తుంది అన్నట్టు, ఓకేనా? అట్లా ఆప్షన్స్లో గుర్తుపెట్టుకోండి, ఆ ఇచ్చిన 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలగాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి చూడండి. ఈ టైం అనేది చెప్పా కదా, టైం తగ్గాలంటే స్పీడ్ పెరగాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఓకేనా? కాబట్టి ఈ రెండింటిని మైండ్లో గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మీరు చదవగలిగితే ఆటోమేటిక్గా ఏ జాబ్ అయినా వస్తుంది. అది నాకు తెలిసే రాని జాబ్ ఉండదు చూడండి.
తర్వాత ఇంకోటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు హైగా పెట్టుకోవాలి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లున్నాయో అది నీకే తెలుస్తుంది. ఎట్లా ఉన్నావో నువ్వు ఎట్లున్నావో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సబ్జెక్ట్ నీకు వచ్చేదాన్ని బట్టి నీకే తెలుస్తుంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లున్నాయో. ఓకేనా? కాబట్టి ఏ ఎగ్జామినేషన్ ఏది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయాలనుకుంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సిలబస్ క్లియర్ ఐడియా ఉండాలి, ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్. సెకండ్ బేసిక్స్, అంటే ఆ సబ్జెక్ట్ మీద బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. థర్డ్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెట్స్ చేయగలగాలి, అంటే ఒక టాపిక్ నేర్చుకోవాలి, ఆ టాపిక్ మీద నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని కుదిరితే అన్ని, ఏ బుక్ దొరికితే ఆ బుక్ చేయాలి. అంటే స్టాండర్డ్ బుక్స్ కాదు, ఇవి కాదు. మీకు మామూలుగా కోచింగ్ సెంటర్స్లో కానీ అంటే జనరల్గా చెప్తున్నా చూడండి, ఎక్కడికి పోయినా కానీ మీకు జస్ట్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ బిట్స్ ఇస్తారు, అవే చెప్తారు అంతే. ఇంకా మిగతా క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, అంటే ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏ ఉండవా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్స్ చెప్పిన తర్వాత వాటి మీద స్టాండర్డ్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ కూడా వాటికి అప్లై చేయగలుగుతూ ఉండాలి. అట్లా చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు సక్సెస్ వస్తుంది చూడండి.